తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనం రాకెట్ యుగంలో ఉన్నాం. అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్నాం. ఒక స్త్రీ దేశానికి ప్రధాని అవుతున్న, రాష్ట్రపతిగా దేశాన్ని నడిపిస్తున్న ఈ రోజుల్లో కూడా మన సమాజంలో లింగ వివక్షత అనే చీకటి ఇంకా కమ్ముకునే ఉంది. ఆడపిల్ల పుట్టిందనే కోపంతో కన్న తండ్రులే కసాయి రాక్షసులుగా మారుతున్నారు. నవమాసాలు మోసిన తల్లి పేగుబంధాన్ని కాదని తమ నెత్తూరు పంచుకు పుట్టిన బిడ్డల్నే కిరాతకంగా చంపేసి నేరస్తులుగా మిగిలిపోతున్నారు. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన 2 వేర్వేరు ఘటనల్లో 4 ఆడపిల్లలు మృత్యువాత పడడంతో మన సమాజం ఎటుపోతుందో అని భయం వేస్తోంది. ఆడపిల్లలుగా పుట్టడమే తప్ప అనే ప్రశ్న వినిపిస్తోంది. మొదటి ఘటన హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలులో జరిగింది. అజారుద్దీన్ అనే ఓ తండ్రి అనే పదానికే మచ్చ తెచ్చాడు. తనకు ఆడపిల్లలు పుట్టారనే అక్కసుతో ఆ పసివాళ్లను తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్లోకి నిర్దాక్షిణ్యంగా తోసేశాడు. నీళ్లలో మునిగిపోతూ ఆ పసి ప్రాణాలు నాన్న కాపాడు నాన్న అని ఎంత గిలగిల కొట్టుకొని ఉంటాయో కదా. తమ పిల్లలు నీటిలో మునిగి ప్రాణాలు వదులుతుంటే చూస్తూ నిలబడిన ఆ కసాయి తండ్రి గుండె రాయితో చేసిందేమో. 2 ఆడపిల్లల ప్రాణాలను నీటి పాలు చేసి తన చేతులకు నెత్తుటి మరకలు అంటించుకున్నాడు. వాళ్ళు స్విమ్మింగ్ పూల్ కి తీసుకుపోతామని పోయిన తర్వాత అక్కడ ఏమైందో తెలియదు సార్ మాకైతే. కానీ మా బిడ్డకైతే వాళ్ళు మా అల్లుడు టార్చర్ పెట్టేదట. కానీ మాకు చెప్పలే. మా బిడ్డ చెల్లెళ్లతోని చెప్పుకున్నది, మీ బావ మంచోడని అనుకుంటారు మీరు, కానీ మీ బావ చెడ్డోడు. మీ బావ గురించి చెప్తే మీరు మాట్లాడారు మీ బావతోని. మీ బావ అంతా మంచోడు అనుకుంటారని మా బిడ్డలతోని చెప్పిందట. మరి వాళ్ళు ఇప్పుడు మా బిడ్డకు ఫస్ట్ 2 బిడ్డలు, దాని తర్వాత మళ్ళీ ఇద్దరు బిడ్డలా ఏమో అని చూపెట్టి వాడు అబోషన్ చేపించిండు మళ్ళా 2 సార్లు. మళ్ళీ ఇప్పుడు కాన్పుతోని ఉన్నది. అది అబోషన్ చేపిమని మా బిడ్డతోని టార్చర్ పెట్టి లొల్లి పెట్టిళ్ళు. ఆ సిమిపుల్లా తీసుకుపోయి వాళ్ళు సంపిల్లా ఏం చేసిల్లా మాకు తెలియదు సార్. కానీ మా బిడ్డకైతే వాళ్ళు సంపుతేనే వాళ్ళు ఇక్కడ లేరు. ఇక 2వ ఘటన కరీంనగర్లో జరిగింది. ఈ దారుణ ఘటన గుండెల్ని మరింత పిండేస్తోంది. శ్రీశైలం అనే వ్యక్తి తన కవల పిల్లలు ప్రాణానికి ప్రాణమైన గీతాంశి, గీతాన్విక అనే 2 చిన్నారులను కడతీర్చాడు. ఆడుకునే వయసులో ఆ పిల్లలకు చావును పరిచయం చేశాడు. తన చేతులతో వ్యవసాయ బావిలో తోసేసి కిరాతకంగా ప్రాణాలు తీశాడు. ఆ పసి చేతులు తండ్రి చేయి పట్టుకుని బుడిబుడి అడుగులు వేసి ఉంటాయి కదా. తండ్రి ప్రేమ చూసి ఎంతగానో మురిసిపోయి ఉంటాయి కదా. అయినా ఆడపిల్లలు పుట్టారనే కోపంతో కళ్ళు మూసుకుపోయిన ఆ తండ్రి వారి పాలిట మరణ శాసనం రాశాడు. ఈరోజు కరీంనగర్ రూరల్ మండలంలోని జూబీనగర్ గ్రామంలో కచ్చు శ్రీశైలం అనే వ్యక్తి గత 6 సంవత్సరాల కింద మౌనిక అనే అమ్మాయిని వివాహం ఆడి 2 కలవ పిల్లలు జన్మించినారు. వారు 2 కూడా ఆడపిల్లలు జన్మించినారని చెప్పేసి తన భార్యపై కోపం పెంచుకొని గత కొన్ని రోజులతో గొడవ పడుతూ ఈరోజు అతను తన బావి దగ్గరికి 2 పిల్లలను తీసుకొని పోయి బావిలో దూకేసి ఆయన కూడా ఎవరికి అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో పిల్లలు బావిలో పడ్డారని చెప్పేసి వారిని బయటికి తేవడానికి కోసం నేను కూడా దూకినా అని చెప్పి తెలవాలని చెప్పేసి ఆయన కూడా దూకి ఒక అమ్మాయిని బయటికి తీసుకొని ఒడ్డుపై కూర్చోగా మాకు సమాచారం రాగా వెంటనే మొదటి అమ్మాయిని బయటికి తీసినాం. 2వ అమ్మాయి కొరకు ఇప్పటి వరకు గాలింపు చర్యలు చేపట్టి అందులో బావిలో నీళ్లు బాగా ఉన్నందున 2వ అమ్మాయి తేలడానికి చాలా కష్టమైంది. ఇప్పుడే ఆ 2వ అమ్మాయి కూడా బయటికి తీసినాం. 2 మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం గురించి భద్రపరిచారు. ఆడపిల్లల్ని చంపే తండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఆడపిల్ల పుడితే భారమని చంపేస్తున్న మూర్ఖులారా, మీకు జన్మనిచ్చింది కూడా ఒక ఆడదే అన్న నిజాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? అసలు ఓ స్త్రీ లేకపోతే ఈ సృష్టి ఎక్కడిది? మీరు ఈ భూమి మీదకు ఎలా వచ్చేవారు? మీరు సేవలు చేయడానికి భార్యగా ఒక ఆడది కావాలి. మీకు జన్మనివ్వడానికి తల్లిగా ఒక ఆడది కావాలి. మీకు తోడుగా ఉండడానికి అక్క చెల్లెలిగా ఒక ఆడది కావాలి. కానీ అదే ఆడది మీకు కూతురిగా పుడితే మాత్రం భారమైపోతుందా? ఆడపిల్ల పుట్టిందని సంబరపడాల్సింది పోయి ఇలా పసి ప్రాణాలు తీయడానికి మీకు చేతులు ఎలా వస్తున్నాయి? ఆడపిల్లలు భారం కాదు, వాళ్ళు ఇంటికి మహాలక్ష్ములు. ఈ నిజం గ్రహించని వరకు ఈ సమాజం ఎప్పటికీ బాగుపడదు. ఆడపిల్లల ఉసురు తగిలిన ఏ వంశమూ వృద్ధి చెందదు. ఈ దారుణాలపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి.